ఇట్లాంటివి కాదు. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయేలాగా చేస్తా, ప్రజలు మీ పేరు గుర్తు పట్టకుండా చేస్తా. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి చేసేది మనము, కష్టపడేది మనము, ఇబ్బందులు పడేది మనము, నాయకులను పోగొట్టుకుంది మనము, తప్పుడు కేసులు పెట్టించుకుంది మనము. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పిన, సార్ మీరు బూత్ కమిటీలు అని చెప్పి ఇంకోటి అని చెప్పి మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆలగడ్డ నంద్యాల 2 నియోజకవర్గాల టికెట్లు గెలిచి పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తామని చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి మన వాళ్ళకి ఇంకా కసి రావట్లేదు అంటున్నారు. కసి ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు మా వాళ్ళకి కసి వస్తే అది మీరు భరించలేరు, తట్టుకోలేరని చెప్పిన. సునామీ వస్తుంది.